అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో ఇప్పుడే మా ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రేపు 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్న ఈ ప్రభుత్వ దుశ్చర్యకి నిరసనగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏ విధంగా సమాయత్తం కావాలనే విషయం మీద ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నాం. సరిగ్గా ఈ రోజుకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించి నెల అయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు జనప్రపంచనాన్ని చూసినా, అప్పటి నుంచి మా నాయకుడి పిలుపు మేరకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చూసినా ఈ పాటికే మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ప్రైవేటీకరణ అనేది కార్పొరేట్లతో చేతులు కలిపి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమంలో కుమ్మక్కయ్యాడు కనుక వెనకడుగు వేయట్లే. దీన్ని ఇంకా ఉధృతం చేస్తూ ఈ కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ జరగాలనేది ఈరోజు మాట్లాడుకున్నాం. మొన్న మోంతా తుఫాను కారణంగా కొద్దిగా ఒక వారం రోజుల పాటు అక్కడక్కడ ఈ కార్యక్రమం భారీ వర్షాల కారణంగా జరగలేదు. మళ్ళీ దీన్ని వేగవంతం చేయాలి, కోటి సంతకాల సేకరణ కూడా అని చెప్పాం. అదేవిధంగా 12వ తేదీన జరిగే ర్యాలీలు యథావిధిగా జరుగుతాయి. పోలీస్ అధికారులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఏదో దీనికి పర్మిషన్ లేవని, చేయడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతూ సంకేతాలు పంపిస్తున్నారు. మేము ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం ఇది. ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకుని సహకరించమని చెప్పి కోరుతున్నాం. మేము 12వ తేదీన చేస్తున్నాం. విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ నాకు తెలిసి 14, 15వ తారీఖుల్లో. మేము చేసేది శాంతియుత ప్రదర్శనలు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా వెళ్ళి, ర్యాలీగా వెళ్ళి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకి మేము విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అయినా సరే కుదరదు అన్నట్టుగా ఇప్పటికే పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచి విధానం కాదు. ప్రతిపక్షం గొంతు నొక్కే కార్యక్రమం చేయొద్దని మేము కోరుతున్నాం. అదేవిధంగా మా పార్టీలో సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాల మీద కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు ఏదో రోజు సొంత మీడియాలో త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ క్యాడర్ని ఉత్సాహంగా ఉంచడం కోసం అనుకుంటా. మేమేం చెప్తున్నామంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు మీరు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ మేము సమాయత్తంగానే ఉంటాం అనే విషయాన్ని మేమందరం కూడా చెప్తున్నాం గట్టిగా. తప్పకుండా మీ స్థానిక ఎన్నికల్లో ప్రజల్లో మీకు ఎంత వ్యతిరేకత ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఏదో ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టి మా దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్లని మీరు మభ్యపెట్టి లేకపోతే వాళ్ళని ఏదైనా ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం కాదు. ప్రజల్లో తెలుస్తుంది సత్తా ఏంటనేది. తప్పకుండా మీరు పెట్టండి, ఫలితాలు కూడా మీరే చూస్తారని కూడా చెప్తున్నాం. ఈరోజు ఈనాడులో ఒక వార్త చూసా. చాలా చిత్రమైన వార్త ఒకటి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ, అమరావతికి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది బాగా. మొన్న తమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ నైట్ చేశాము, దానివల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఇళయరాజా మ్యూజికల్ నైట్ చేశాం, దానివల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్తున్నాడు. మాకు నవ్వాలా ఏడాలా అర్థం కావట్లే. ఇది సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకొచ్చి మీరు బ్యాండ్ మేళాలు వాయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? అంటే ఏ మానసికంగా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలతో పనిచేస్తుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకోవడానికి ఆ రోజు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ సఫలమై
చాలా ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఇక్కడ వచ్చే డేటా సెంటర్తో సహా ఆయన చేసిన కృషే కారణమైతే మీరేమో బ్యాండ్ మేళాలు వాయిస్తాం, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇలాంటి సమ్మిట్లు విశాఖపట్నంలో 14-19 మధ్య చాలా పెట్టారు. అప్పుడు ఏం చేశారు, రేపు పెట్టే సమ్మిట్లో ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ గాలి కబుర్లు మానేసి బ్రాండ్ ఇమేజ్ అనేది నాయకుడు చేసే చర్యలు వస్తుంది, కానీ మీరు మ్యూజికల్ నైట్లు చేస్తే రాదని చెప్తున్నాం. అలా ఆలోచించి మాట్లాడండి దయచేసి. మీ తనయుడు మీరు ఇద్దరు, చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఒప్పుకున్నారు మొన్న ఈ మధ్యన, విశాఖపట్నమే వచ్చే 10 ఏళ్లలో గ్రోత్ సెంటర్, అక్కడే అభివృద్ధి కేంద్రీకృతం అవుతుందని. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఏదో పెద్ద ఒక ఈ అభివృద్ధి నిరోధకుడిగా చూపించాలని ప్రయత్నం చేశారు. ఇంకా మిగతా విషయాలు చెప్పక్కర్లే. ఆ రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. పాలు పోసుకుని ఎత్తుకోవచ్చు అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పాలు పోస్తే ఏమొస్తుందో అందరూ చూపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ కాకమ్మ కబుర్లు కట్టిపెట్టి నిజమైన అభివృద్ధి మీదకి రండి. మేము ప్రైవేటు కాలేజీల ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా దీన్ని చివరిదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రైవేటు కాలేజీ ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ చేస్తామంటారు. ఆ కాశీబొగ్గలోనేమో భక్తులు చనిపోతే అది ప్రైవేట్ గుడి, మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడే సమావేశంలో మేము చర్చించాం. కేజీహెచ్లో కరెంట్ ఉండదు, జనరేటర్ ఉండదు. మీరేమో విజనరీ అని చెప్తారు. కేవలం కరెంట్ లేక జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి వచ్చిందంటే సిగ్గు లేదా మీకు? అసలు సిగ్గు అనిపించట్లేదా? మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కొడితే లోకేష్ స్ఫూర్తి అని ఒక టీవీలో చెప్తారు. మోహన్ రావు తుఫానికి మోకాలు అడ్డెట్టాడు మా చంద్రబాబు అని ఇంకో టీవీలో చెప్తాడు. ఇలాంటి కబుర్లతో కాలక్షేపం చేసి కాకమ్మ కబుర్లతో కడుపులు నింపుతామని అనుకోవద్దని చెప్పి గట్టిగా చెప్తున్నాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా 12వ తేదీన ర్యాలీలు అయితే నిర్వహిస్తాం. ఇది చెప్పదలుచుకున్నారు. థ్యాంక్ యూ.